ఛానల్. నువ్వు కనిపిస్తుందా? ఏంటి ఇట్లా స్టక్ అయిపోతుంది వీడియో? నాని అన్నాను నేను ఎట్లున్నాను నేను ఘోరంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ప్రాంక్ చేస్తున్నాం మా చెల్లె పైన. మా చెల్లెకైతే ఇప్పుడు ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి నాకు చేతనైతలే అని చెప్తా. అయితే నాకు చేతనైతలే అంటే నేను చెప్తే నమ్మదు. అదే నేను చెప్తే పోవే పోవే అంటుంది. ఇక మా ఆయనతో చేపిస్తాం. మా ఆయన ఫోన్ నుంచి చేపించి ఈ ఫోన్ నుంచి చేపించి మాట్లాడిపిస్తా. మీ అక్క పండుకుంటే చేతనైతుంది అంటే అన్ని పని చేసుకున్నా. అన్నం కూర కూడా వండినా. జస్ట్ ఆ గిన్నెలు కడిగేసి ఆ గిన్నెలు చూపిస్తాను. అవి అక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా? అవే గిన్నెలు కనిపిస్తున్నాయా? ఆ గిన్నెలు ఒకటి కడిగేసిపో అని చెప్పిస్తాను నేను. ఓకేనా? ఓయ్ చెప్పిస్తా. అయితే గిన్నెలు అన్నీ కడిగినాక కానీ ప్రాంక్ అంటుంది ఈమె పని చేయడానికి నిజమైన బరువైందో ఇంట్లో పని వల్ల అట్లే ఫ్రెండ్స్. నిజంగా ఈ కాంపౌండ్ మొత్తం కడిగేసిన అండ్ బయట కడిగినా, ఇల్లు కడిగినా, నెక్స్ట్ ఆ ఇల్లు కూడా కడగాలి. ప్రాంక్ ఆమెకే, ఈమె కాదు. పని చేయించుకోవడానికి స్కెచ్ చేసింది. అంత సీన్ లేదు కానీ అయితే ఇప్పుడు మా చెల్లె అంతా పని చేస్తుంది కదా. చేసినాక నాకు నేను చెప్తా అప్పుడు థ్యాంక్స్ అని చెప్తా. అంటే ఎట్లుంది అని అడుగుతుందో, ఎట్లుంది అని అడుగుతుందో ఏమడుతుందో తెలియదు. అయితే నేను చెప్తా ఫ్రాంక్ అని వీడియో తీస్తే దాని రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. చాలా రోజులు అయితే మా ఇంట్లో పని చేసి అప్పుడప్పుడు చేసింది అది మా ఇంట్లో పని. ఇప్పుడు మళ్ళీ చేపిస్తున్నా. ఓకేనా? ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్ ఉంది కదా. అంటే నాకు కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను పనికి చేసుకోలేనుగా. నేను పని తప్పించుకుంటున్నాను. మేమైతే వంకాయ పచ్చడి చేస్తున్నాం. వంకాయ పచ్చడి అయితే ఇంకా కావాలి. రుబ్బాలి ఇంకొంచెం కావాలి. ఓకేనా? అయ్యో ఓకే. వచ్చినాకైతే నేను వండుకుంటాం. మళ్ళీ పని వస్తుంది, అది కనుక్కోవాలి. ఇప్పుడు అవుతున్నాడు. సరే. ఎందుకు కూరగాయలు తీసుకుంటున్నావు? ఎప్పుడు అనుకుని ఉంటావు. నీకెందుకు చెప్పు అన్నం కూడా తిని వండుకోవాలి కదా. మన ఇక్కడ మీ అక్క లేస్తలేదు ఇంట్లో పని. ఏమో చూస్తున్నట్టుంది. కొంచెం ఇంట్లో పని ఉంది, వస్తుందేమో అని. చూస్తున్నా అంటున్నా, లేస్తలేదు. అన్నీ వేసుకున్నా. గిన్నెలు కాదు పోయిండ్రు. ఏంటో ఇంట్లో పని అన్నీ చేసుకున్నాను. ఇంకా పూజ చేయడానికి ఒక టైం ఉంది. స్నానం చేసుకుని పూజ చేయాలి. బాసనలో దోమపోతుంది కదా మళ్ళీ. ఎంతసేపు అవుతుంది? ఫోన్పే చెయ్యి. వస్తున్నావా? వస్తున్నావా లేదా? ఎంత టైం పడుతుంది? సరేదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెల్లెకి ఫోన్ చేసినాము. అయిపోయింది వీడియో అయితే. చూసిరు కదా ఏమన్నదో. వస్తాను నేను ఫోన్ చేస్తే పోవే అంటుంది నేను ఫోన్ చేస్తే. అందుకని మా ఆయన ఫోన్ నుంచి ఫోన్ అయితే వేయించినాము. ఇప్పుడు వస్తుంది. వచ్చి బసన వస్తుంది దోమే వరకు నేను హాయిగా వండుకుంటా. నేను పండుకొని ఉంటా. పండుకుంటే అది మొత్తం తోమేస్తుంది. తోమేసినాక థ్యాంక్స్ అని చెప్పి ఫ్రాంక్ అని చెప్పాలి. నవ్వు వస్తుంది. అది ఎట్లా రియాక్షన్ అవుతుందో చూద్దాం. నాకు కూడా పని తప్పిపోతుంది. గిన్నెలు కడగడం నాకు కూడా తప్పిపోతుంది. గిన్నెలు కడగడం ముందు
ఆడితే మొత్తం ఎందుకేమో నాకు కూడా ముక్కులా అయినేమో అనిపిస్తుంది. పండు లేదు ముక్కులా. మాకు రాదా వంట. ఏం కూర మీ ఇంట్లో? టమాటాలు తీసుకొచ్చిన పొయ్యి మీద వేయని చెప్పారు. ఉంది బాగా లిక్విడ్ అంటే ఇవా కొంచెం
చెల్లెలు అయితే వచ్చి పని చేసింది. కాకపోతే ఇంతసేపు పండుకొని అది తెలియకుండా వీడియోలు అవి ఇవి తీసిన. ఇప్పుడైతే దాన్ని నిజం చెప్పేస్తున్నా, ఫ్రాంక్ చేసినావా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, ఫ్రాంక్. థ్యాంక్స్ జ్యోతి. అన్ని ఇల్లు కూడా అసలుకి ఇక్కడికి వచ్చేంత వరకు బాసన్లు ఒకటే అనుకున్నా, బాసన్ల తర్వాత బట్టలు గుర్తొచ్చినాయి, ఇల్లు కూడా గుర్తొచ్చింది. కాదు ఇంకేమన్నా అడుగుతుంది కదా. మళ్ళీ ఆమె చేతన అవుతలే అంటే మళ్ళీ ఏడ చేస్తుంది అని చెప్పినా. ఏమన్నా మీరు దీన్ని ఇంకనే సరిపోతుంది. ఆ బాతులను తెచ్చి పెట్టుకోరు. ఇప్పుడు దానికి పెద్ద స్విమ్మింగ్ పూల్ కావాలి. అమ్మేస్తున్నాం. ఎవరికి? లేకపోతే రేపు కోసుకున్నామంటే చేసుకో. ఎట్లా అనిపించింది? ఇంకా పెద్ద కానీ అయితే నిజం అనుకున్నావు, తుత్తి ఫ్రాంక్? నిజంగానే అనుకున్నా. నిజంగా నన్ను పని చేపిస్తే నిజమే అనుకున్నా. పని చేపించకపోతే నన్ను అనుకో. నాకు నవ్వు వచ్చినప్పుడే కానీ పని చేయించినది నిజం అనుకున్నంట. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పని చేసినప్పుడు ఎట్లా? అదే మంచిది, బాడీకి ఎక్సర్సైజ్. ఏమంటారు, తమలపాకు చెట్టు కదా అది. ఓకే, బాయ్ బాయ్. చూడండి, ఒకసారి అడగలే డైలాగ్ అవసరం లేదు దీనికి. ఫ్రాంక్ అని చెప్పి వచ్చి నన్ను అంతా పని చేయించుకుంది. ఇంకేం చేయాలి? చిచ్చి ఒక చెల్లెని అట్లనే నా మోసం చేసి ఇంకేం చేయాలి చెప్పు? పోతున్నాయి కదా. గ్లాస్ లోపల పెట్టాలి. నీకేం కాలేదు ఇప్పుడు ఫ్రాంక్ అని చెప్పిన అసలు నా సంసారం అంతా ఆడ వదిలేసి వచ్చిన రోడ్ మీద. ఇప్పుడు ఇంట్లో పెట్టు. నేనేమో ఇంట్లో సంసారం రోడ్ మీద పడేసి వీళ్ళ సంసారము సర్దిద్దానికి వచ్చిన. బాయ్, పోతుంది. బాయ్ బాయ్.